మ్యారేజ్ తర్వాత సినిమాలకి టాటా బాబాయ్ అనుకున్నారా? మళ్ళీ వస్తానని అప్పుడే అనిపించిందా? మళ్ళీ రావాలనే ఉద్దేశం? అంటే అప్పటికి అయితే వస్తాను అంటే ఫ్యూచర్ మనం ఎలా చెప్తాం, అంటే ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది కదా, అంటే సినిమా ఇండస్ట్రీకి చాలా ప్యాషన్గా వచ్చారు. అంటే నేనేమనుకున్నానంటే కొంచెం ప్రాక్టికల్లీ కొంచెం కష్టం అవుతుందేమో అని అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నాం, కిడ్స్ చిన్నగా ఉంటారు. సో కిడ్స్ పెద్ద అయ్యాక చూద్దాము అని అనుకున్న మాట అయితే వాస్తవమే. ఎందుకంటే మనం కొంచెం వాళ్ళు ఇండిపెండెంట్గా అవుతే కొంచెం మనం రావడానికి కూడా ఈజీ అవుతుంది అని ఉంది. కానీ అక్కడి నుంచి ప్రాక్టికలీ పాసిబుల్లా కాదా అనేది కొంచెం డౌట్ అవుతుంది. పాటు మదర్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్లో. అవును, కరెక్ట్. అంటే అది ప్రాపర్ గ్యాప్ తీసుకోవడం కూడా మంచిదేలేండి. ఎందుకంటే కొంచెం రీఫ్రెష్ అయినట్టు ఉంటుంది, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కొంచెం నేను కూడా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ ఇమేజ్ ఉన్నా కూడా ఆ ఇమేజ్తో పాటు ఇంకొంచెం ఏమైనా కొత్తగా ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. సో కొంచెం గ్యాప్ మంచిదే అని అనిపిస్తుంది. కానీ నేను అయితే ప్లాన్ ఏమీ చేయలేదు, ఎప్పుడు ప్లాన్ ఏమీ చేసింది లేదు. బట్ మిస్ అవుతున్నట్టు అనిపించిందా డ్యూరింగ్ దిస్ పీరియడ్? తప్పకుండా అండి, అనిపిస్తుంది. ఆర్టిస్ట్కి ఎవరికైనా అనిపిస్తుంది. అవ్వట్లేదు అని చెప్తే కష్టం. కాకపోతే అంటే అలా అని అంటే మనం ప్రయారిటీస్ ముఖ్యం కదా. సో అది కిడ్స్ బాధ్యత. అక్కడ ఎస్పెషలీ మనకి ఏమీ హెల్ప్ ఉండదు, ఫ్యామిలీ హెల్ప్ ఉండదు, సపోర్ట్ ఉండదు, ఫ్రెండ్సే ఫ్యామిలీ. సో ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని అలా అలా చేసి వచ్చేదే. కాబట్టి కొంచెం అక్కడ ఇవన్నీ డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉండేది కాదు.